ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. చేరిన ఫస్ట్ కేసు చెప్పండి. ఫస్ట్ కేసు ఇది నెల్లూరు మర్డర్ కేసు అండి. దాంట్లో సారు మా సీనియర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ అయినారు. ఏపీ గవర్నమెంట్ అప్పుడు సెన్సేషన్ కేసు అక్కడ నెల్లూరులో. దాంట్లో కన్విక్షన్ కూడా తీసుకోవడం జరిగిందండి. కేసులో కన్విక్షన్ ఎలాగొచ్చిందండి? సార్ సీనియర్తో పాటు నేను కూడా విట్నెస్లు ఫస్ట్ ఎలాగానే ఫైల్ చూసి మొత్తం అంతా విట్నెస్లను అందరినీ కూడా బ్రీఫింగ్ చేయడం సార్తో పాటు. అంటే ఎట్లా ఉంది, దాన్ని ఫ్రేమింగ్ ఎట్లా చేయాలి, ఎవరిని ఎప్పుడు ఫస్ట్ ఎగ్జామిన్ చేయించుకోవాలి, అవన్నీ కూడా సార్తో ఉండి నాకు చాలా అది కన్విక్షన్ రావడంలో సార్తో నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నానండి. సార్ మీరు అడ్వకేట్ అయిన ఎన్రోల్ అయిన తర్వాత సీనియర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక గోల్ ఉంటుంది. అంటే ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకున్నారా, లేదు సర్వీస్ మోటో అనుకున్నారా, లేదు మీ పాత రికార్డ్ దీంట్లో ఆ పాత రికార్డు చూపిద్దాం అనుకున్నారా? ఒకటి ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకున్నా. తర్వాత ప్రొఫెషనల్తో పాటు సర్వీస్ కూడా చాలా సర్వీసెస్ కూడా నేను చేస్తున్నానండి. అంటే చాలామంది లీగల్ సర్వీస్ అథారిటీలో నేను లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా కూడా ఉన్నా. దాంట్లో కూడా చాలామందికి అడ్వకేట్స్ కూడా పెట్టుకునే స్తోమత లేని వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా చేయడం జరిగింది. అది అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో విఠాబా టెంపుల్ దగ్గర ఒక మర్డర్ జరిగింది. దాంట్లో అయితే ఇప్పుడు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే చాలా కష్టం. పోలీసు వాళ్ళని ఎట్లా అంటే కన్విక్షన్ రావడానికి 100% చూస్తారు. దాంట్లో నాకు అప్పుడు కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండే, ఆయనకి అప్పటికే 20 years ఎక్స్పీరియన్స్. కోర్ట్ కానిస్టేబుల్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుందండి, ఎట్లా కన్విక్షన్ చేయాలా ఏం చేయాలని. వాళ్ళు రెగ్యులర్గా 20 years అంటే ఆయనకి నాకు చాలా, ఆయన కన్విక్షన్ తీసుకుంటానే నేను అక్విటల్ తీసుకుంటాను. అదేమో జైల్లో ఉన్న కేసు లీగల్ ఎయిడ్ కౌన్సిల్. ఆయన పాపం ఈ కేసుకి కూడా నువ్వు పెద్ద ఫీజు వస్తుందని కూడా కాదు, నీకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే కేసు తీసుకున్నప్పుడు ఆ ఫీజు వస్తుందా లేదా తర్వాత, కానీ అది గెలవాలి. దాంట్లో కూడా ఆ కేసు కూడా అక్విటల్ వచ్చిందండి. ఏ విధంగా వచ్చిందంటే నైట్ అక్కడ చంపేసి పడేస్తే ఎర్లీ మార్నింగ్ ఎవరో చూసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, డెడ్ బాడీ ఉందని. డెడ్ బాడీ ఉంది అని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చినారు. వచ్చి క్లూస్ టీమ్ని పిలిచినారు. తర్వాత కేసు పెట్టినారు. అదంతా జరిగింది. నాకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే క్లూస్ టీమ్ వాళ్ళు ఎవిడెన్స్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్లోనే అది ఇన్సిడెంట్ అయిన తర్వాత సుమారు 1.5 hour తర్వాత క్లూస్ టీమ్స్ వచ్చినారు. అప్పటికే జనాలు గుమ్మిగూడి ఉన్నారు, అంతా ఉన్నారు. వాళ్ళు అక్కడ అంత డిలే అయిన తర్వాత వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎవిడెన్స్ మీద ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఉన్న వాళ్ళవి కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళడం చూడడానికి వెళ్తాం, రిపోర్టర్స్ వెళ్తారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ వేలు ముద్రలు కానీ కాలు ముద్రలు కూడా డిస్టర్బ్ అయిపోతారు సీన్. అయితే పోలీస్ వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ వాళ్ళకి దొరికిన తర్వాత ఆ లొకేషన్ ఏదైతే సీన్ ఉందో డిస్టర్బ్ చేయకుండా దాన్ని సరౌండ్ చేసి దాని చుట్టుపక్కల కూడా ఏదో ఆధార్ డిస్టర్బ్ కాకుండా అప్పుడు క్లూస్ టీమ్ తెచ్చి వాళ్ళతోటి ఎగ్జామిన్ చేపిస్తే అక్కడ చాలా ఆధారాలు కరెక్ట్గా దొరికేవి. దాంట్లో ఏం చేయాలంటే ఇక జనాలు కూడా గుమ్మి కుడతారు, ఫోటోగ్రాఫర్స్ వస్తారు, వాళ్ళని ఎవరికి కాదండి, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా ఉంటాయి. అట్లా క్లూస్ టీమ్ వాళ్ళకి కూడా చాలా కష్టమైపోతుంది ట్రేస్ చేయడం. అక్కడ ఆ పాయింట్లో నాకు క్లూ దొరికింది. నేను కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది, లేదు మీరు రావడానికి క్లూస్ టీమ్ వాళ్ళు మీరు వచ్చేవారికే అక్కడ చాలామంది 100 సంఖ్యలో గుమ్మిగూడు ఉన్నారు కదా అంటే ఉన్నారు అన్నారు. అవి ఏమైనా ఆధారాలు దొరికింటే వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు దొరికి ఉండొచ్చు, వీడిది కాదు అని ఆ పాయింట్ మీద దాంట్లో కూడా నేను అక్విటల్ తీసుకోవడం జరిగింది. మరి ఆ 20 years ఎక్స్పీరియన్స్ కోర్ట్ కానిస్టేబుల్ ఏమన్నారు? ఆ పాపం 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న కానిస్టేబుల్ తర్వాత కూడా నన్ను అప్రిషియేట్ చేసి వాళ్ళ బంధువులు ఎవరిదని కేసులు ఉంటే కూడా నాకు రిఫర్ చేసినారు. పాపం ఈ మధ్యలో ప్రమోషన్ వచ్చి బంజారాస్లో లాస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్లో చనిపోయినారండి ఆయన, ప్రవీణ్ కుమార్ అని. అంటే మీరు ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టాక ముందు సీనియర్ దగ్గర కొంతకాలం చేశారు. అవును, ఆయన దగ్గర నెల్లూరు కేసులో అక్విటల్ తీసుకొచ్చారు, కన్విక్షన్ తీసుకొచ్చారు. దాని తర్వాత సీనియర్ కొలీగ్ దగ్గర మా సీనియర్ దగ్గర ఓ భార్గవ గారు అని సీనియర్ కొలీగ్ ఉండే. ఎవరండి? మా సార్ జూనియరే. నా పేరు ఓ భార్గవ. అయితే ఆయన ఇప్పుడు
నో మోర్ అండి, లేరు. సీనియర్ తోటి అంటే కొంచెం 6-7 మెంబర్స్ జూనియర్స్ ఉండే, రెగ్యులర్గా టచ్ ఎక్కువ ఉండకపోతుండే. కాకపోతే ఓ భార్గవ గారు అప్పట్లోనే చాలా టాలెంటెడ్. అప్పుడు నాది 7 ఇయర్స్ అవ్వలేదు. కాకపోతే నాతోటి ఆయన కేసులన్నీ 302 చేసేవారు. ఆయన నన్ను తీసుకెళ్ళి నాకు ట్రయల్ నేర్పించిందంతా దగ్గరుండి, క్రిమినల్ ట్రయల్ ఎట్లా చేయాలని చెప్పి నేర్పించడం ఆయన్నే చేశారండి. మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక 302 చెప్పండి. చాలా పెద్ద సెన్సేషన్ కేసు ఒకటి ఉందండి. సొలోమి మర్డర్ కేసు అని చెప్పి తార్నాకలో జరిగింది. తార్నాకలో జరిగితే దాంట్లో యాక్చువల్గా ఏంటంటే శ్రీనివాస్ అనే నిందితుడు మచిలీపట్నంలో సేమ్ ఇట్లా మనం కూర్చున్నట్టే కూర్చొని ఛాయలు తాగి నైట్ బస్ ఎక్కి వచ్చి ఇక్కడ మర్డర్ చేసి 2.5 లక్షలు ఆమె దగ్గర క్యాష్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే ఊరికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ తోటి ఉన్నాడు. ఇక్కడ డెడ్ బాడీ దొరికిందని చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేసినారు, ఆమెకి ఒక ఆయనతోటి అఫేర్ ఉండేది. అయితే వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే బొక్క మధుసూదన్ రెడ్డి అని ఒక ఆయనని తెచ్చి వీడే చంపింది అని చెప్పి రిమైండ్ చేసేసినారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్, ఆ బొక్క మధుసూదన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ఏం చేసినారంటే హైకోర్టులో రిట్ వేసి, లేదు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయండి, మేము దీంట్లో ఆయన ఆ టైంకి ఇక్కడ లేడు, ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ఒక పార్టీ లీడర్, ఢిల్లీలో ఉన్నాడు, అన్ని ప్రూఫ్స్ వేస్తే యాక్చువల్గా ఆయన కాదు, చంపింది ఆయన కాదని తెలిసింది. దాంట్లో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అందరు సస్పెండ్, డిస్మిస్. ఆయన్ని ఎందుకంటే ఇన్వాల్వ్ చేస్తారు? అయితే అయితే ఇది వీళ్ళు అనుమానం, ఆయన్నే రెగ్యులర్గా వచ్చిపోతుంటాడు కదా అని ఆయన్నే ఇన్వాల్వ్ చేసేసినారు, రిమాండ్ చేసేసినారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేసి రిమాండ్ చేసేసినారు. 15 days తర్వాత ఆయన కాదని తెలిసిన తర్వాత యాక్చువల్ అక్యూజ్ గురించి వేట మొదలుపెట్టినారు. యాక్చువల్గా నిందితుడి గురించి వేట మొదలు పెడితే వీడు దొరికినప్పటికీ ఆ ఇన్స్పెక్టర్లు, పాత ఆయన రిమాండ్ చేసిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయినారు. దాంట్లో ఇంకా పోలీసు వాళ్ళు చాలా టైట్గా చేసినారు, ఎట్లన్నా కేసు కన్విక్షన్ రావాలని చెప్పి. దాంట్లో కూడా సెన్సేషన్గా అది కూడా అక్విటల్, వాడిని జైల్లోనే పెట్టి ట్రయల్ చేయడం జరిగిందండి. దాంట్లో కూడా అక్విటల్ జరిగింది. అంటే చంపింది వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి రిమైండ్ చేశారు, కన్ఫెషన్ తీసుకొచ్చి, తర్వాత బయటకు వచ్చాడు. అరెస్ట్ చేసి అతన్ని బొక్క మధుసూదన్ రెడ్డి అనే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయననే కన్ఫెషన్ ఇచ్చినట్టు, ఒప్పుకున్నట్టు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసి రిమైండ్ చేశారు. సార్, ఆ కేసు రీఓపెన్ అయింది, రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు చంపిన వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా, లేదా ఎవరు అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా ఆయన జైల్లోనే ఉన్నాడు. ఎవరు? చంపిన వ్యక్తికి బెయిల్ రాలేదు, ఎవరు వేయడానికి ముందుకు రాలేదు. లీగల్ ఇన్వెస్టిగేషన్లో ఆయన చేసాడని ఎలాగొచ్చింది? తర్వాత వీళ్ళు ఆ రోజు ఎవరెవరు వచ్చినారు ఏంటి అని మొత్తం చూస్తే ఇట్లా బక్కగా సన్నగా వాడు వచ్చినాడు అని చెప్పి ఎవరో వాచ్మెన్ ఎవరో చెప్తే ఈ వీడెవడు అని చెప్పి, అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ అంతా రాలేదు. అప్పుడు సెల్ ఫోన్ లేదు, సీసీటీవీలు ఏం లేవు కదా? ఏం లేవు, సీసీటీవీలు అయితే లేవు, సెల్ ఫోన్స్ అయితే ఉన్నాయి కానీ అంత వైడ్గా లేదు. అయితే చిన్న ఆధారంగా పోలీసులు పట్టుకొని ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారని చూసి ఫ్రీక్వెంట్గా ఎవరెవరు వస్తున్నారు వీళ్ళింటికి అంతా చూసి వాడిని మచిలీపట్నంలో పట్టుకొని తెచ్చినారు, రిమైండ్ చేసినారు. ఇప్పుడు ఆ క్లయింట్ మీకు అప్రోచ్ అయ్యాడా? లేదండి, అది ఓ భార్గవ గారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అనమాట. ఆయన అంటే 7 years స్టాండింగ్ ఉంటేనే సెషన్స్ కేసెస్ అప్పచెప్తారన్నమాట. లీగల్ ఎయిడ్ అంటే జైల్లో అడ్వకేట్ని పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళకి ఎంగేజ్ చేస్తారన్నమాట గవర్నమెంటే, లీగల్ సర్వీస్ అథారిటీ. దాంట్లో యాక్ట్ చేస్తే దాంట్లో నేను అసిస్టెంట్, నాకు అప్పుడు ఇంకా 7 years రాలేదు అప్పుడు స్టాండింగ్. నేను ఆయనతో ఉండే రెగ్యులర్గా ఫాలో అవుతుండే. ఆ కేసులో కూడా అక్విటల్ ఎట్లా వచ్చిందంటే, ప్రైమా ఫేసి మీరు ఒకరిని తెచ్చి రిమైండ్ చేసినారు వేరేవాడిని, మళ్ళీ వీడిని తెచ్చినారు, వీడు కాదంటే ఇంకోని తెస్తారా, ఆల్రెడీ ఒకటి మిస్టేక్ చేస్తారు ఇది కూడా అని మీరు వాదించారా? అంటే ఆ కేసులో అంటే మామూలుగా చేస్తే ఏం చేయాలి అంటే, బాడీ దొరికితే 174 రికార్డ్ చేసి సస్పిషియస్ డెత్ కింద కేసు బుక్ చేసి సస్పిషియస్ డెత్ కింద పెడితే మనకు టైం దొరుకుతుంది. టైం దొరికిన తర్వాత అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అప్పుడు దాన్ని సెక్షన్ 302కి లేకపోతే 306 దాని కంటెంట్స్ బట్టి
జరిగిన మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాన్ని బట్టి మనం ఆల్టర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న తార్నాక మర్డర్ కేసులో నాకు గుర్తొచ్చింది, స్ట్రీట్ నెంబర్ 2లో జరిగిన మర్డర్ అది. ఆ కేసులో వాడిని తీసుకొచ్చారు అసలు నిందితుడిని. మీరు అంటే ఒక చిన్న ఈ సింపుల్ లాజిక్తోనే కేసు కొట్టింది కదండి. సింపుల్ లాజిక్ అంటే సింపుల్ లాజిక్ అని కదా, ఇదైతే పెద్ద ఆయన ఇంతకుముందు వేసిన అవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ అక్యూజ్ని ఎవరినైతే రిమాండ్ చేసినారో వాళ్ళని చేసినారు, తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్నారు, అవి కోర్టులో ఉంటాయి ఎట్లా, మళ్ళీ తర్వాత వీళ్ళు వేసినారు. సేమ్ ఒక వ్యక్తి ఆయన అని చెప్తాడు, తర్వాత ఈయన అని చెప్తాడు, ఎవరిని నమ్మాలా? బెనిఫిట్ ఆఫ్ డౌట్. రెండు కేసుల్లో కూడా ఒకే విట్నెస్ అంటే ఫూటింగ్స్ సేమ్ ఉన్నాయి, అంటే అంత మరీ లోకి చేయలేదు, ఫూటింగ్స్ సేమ్ ఉన్నాయి. ఒక్కోసారి ఏమో వాడు చంపినా అని చెప్తారు, మళ్ళీ వీడిని తీసుకొచ్చి నేనే అని చెప్పి కన్ఫెషన్ చేస్తారు. అంటే వీడు కూడా కరెక్టేనా కాదా చంపింది అనే డౌట్ రేజ్ చేయడం, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేశారు. ఆయన బయటకు వచ్చి ఏమన్నాడండి? బయటకు వచ్చినాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే క్రిమినల్స్ కూడా ఎట్లుంటారంటే దీంట్లో చెప్తాను, దాంట్లో ఆ అమౌంట్ కూడా వీడి దగ్గర సీజ్ చేసినారు. కోర్టు నుంచి అమౌంట్ కూడా రిటైన్ ఇవ్వమని ఆర్డర్ వచ్చింది అక్విటల్ చేస్తూ. ఈయన ఏం చెప్పినాడంటే పెద్ద ఉత్తరం రాసినాడు ఓ భార్గవ్ గారికి, ఇద్దరం కలిసి ఓపెన్ చేసినాం, మీరు జైలు నుంచి మీరు దేవుడు, నాకు రోజు మీ ఫోటోనే పెట్టుకుంటాను, బయటకు వచ్చిన తర్వాత నేను మీకేం ఫీజు ఇవ్వలేదు, నాకు ఎఫ్డిఆర్స్లో డబ్బులు ఉన్నాయి, దాంట్లో నేను బయటకు వచ్చిన తర్వాత అవి తీసిస్తాను అన్నీ చెప్పినాడు. ఈ లెటర్ చూస్తుంటే ఆయన కంట్లోంచి నీళ్ళు వచ్చినాయి, నా కంట్లో నుంచి అబ్బా ఎంత మంచోడికి మనం ఎంత హెల్ప్ చేసినామని. క్రిమినల్ నేచర్ ఎట్లుంటుందంటే రిలీజ్ అయినాడు, రిలీజ్ అయిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మాకు తెలియకుండానే ఎఫ్డిఆర్లు కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మన కాంటాక్ట్ ఉండదు ఇంకా. అట్లా అంటే క్రిమినల్ నేచర్ అట్లనే ఉంటుంది. క్రిమినల్ అందుకే క్రిమినల్ అన్నాం కదా. అంతే. అంటే వాడు ఫస్ట్ టైం క్రిమినల్ కూడా కదా, నాకు తెలిసి హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉంటాడు. హ్యాబిచువల్ అఫెండర్ వాడి మీద ఇంతకుముందు ఏం లేవు, కానీ అంత క్రిమినాలిటీ కనబడదు కదండి. ఫస్ట్ టైం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ చేశాడు అనుకోండి, వాడు రియలైజ్ వస్తుందా తప్పు చేశానని మీద రావచ్చు. కానీ మీది మిమ్మల్ని కూడా మోసం చేశారంటే వాడిని ఏమైనా చేస్తారు, ఎవరినైనా చేస్తారు వాళ్ళు. ఒకసారి ఎందుకు అసలు ఆమెను చెప్పాల్సి ఉంటుంది? ఆయనకి డబ్బులు మెయిన్గా, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, లోన్లీ ఉమెన్, అది మెయిన్ ఇంపార్టెంట్. 2,70,000 ఏదో తీసుకొని వెళ్ళినాడు. అంటే ముందే పరిచయం ఆవిడకి. ఈయనకి ఆమెకి కామన్ ఫ్రెండ్ ఒక లేడీ ఉండేది. ఆ లేడీ ద్వారా, ఆ లేడీతోటి అప్పుడప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆమె కలిస్తే ఆమె ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ఈమె లోన్లీగా ఉంటుందని. దాన్ని బట్టి ఆయనకి లోన్లీగా ఉంటుంది కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకొని. సార్ ఓ భార్గవ్ గారు తర్వాత మీరు ఇండిపెండెంట్గా అయ్యారా లేదా ఇంకా వేరే సీనియర్ దగ్గర ఉన్నారు? లేదండి, ఇండిపెండెంట్. క్రిమినల్ ఓన్లీ నేను చేసేవన్నీ క్రిమినల్ కేసెస్ అండి. ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టాక ఫస్ట్ అక్విటల్ కేసు ఇక్కడ మీరు 100 సెంచరీ దాటారు కదా. అవును. ఫస్ట్ అంటే ఇది బాలకృష్ణ అని బంజారాస్ చోటుపల్లి చేసాం కదా, అదే. చెప్పండి ఒకసారి. అయితే ఇది ఒక వ్యక్తి ఆటో కోసం వచ్చినాడు, వాడిని ఆటోలో తీసుకున్నారు, ఎక్కించుకున్నారు. ఆటో వస్తాను ఉప్పల్ సైడు, సరే అని వాడిని తీసుకున్నారు. కొంత దూరం పోయిన తర్వాత ఇంకా ఇద్దరు ఆటోలో ఎక్కడం జరిగింది. వీళ్ళెవరు అంటే, లేదు మా ఫ్రెండ్స్ ముందర దిగుతారు వాళ్ళు. అది తీసుకెళ్ళి మధ్యలో వాడిని ఆటోలో వెనకాల కూర్చొని చంపేసి బాడీ ఎట్లనే పెట్టుకొని తీసుకెళ్ళి చోటుపల్లి ఏరియాలో పడేసినారు. వారి బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని వచ్చేసినారు. అది దాంట్లో కూడా చాలా ల్యాబ్స్ జరిగింది. అక్కడ బాడీ అక్కడ దొరికింది, అక్కడ ఒక ఎఫ్ఐఆర్ అయింది చౌటుపల్లిలో. దాని తర్వాత ఇక్కడ వేరే కేసులో దొరికితే వీళ్ళు కన్ఫెషన్ మీద ఆ బాడీ వాళ్ళు చేసింది వీళ్ళే అని చెప్పి వీళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఆ కేసులో మరి ఏ విధంగా ఎక్విట్ వెళ్ళిందండి? ఇక్కడ మిస్సింగ్ కేసు ఉండొచ్చు, అక్కడ 302 దాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్యూజ్డ్ దొరికాడు. మీకు ఎవరు ఎప్పుడు వచ్చారు? అక్యూజ్డ్ అయ్యాడా? అక్యూజ్డే. మనకు తెలిసిన సర్కిల్ తోటి, అంటే ఇంతకుముందు కేసు చేసిన వాళ్ళు ఎవరో ఉండి చెప్తే అట్లా చేయడం. ఓకే, దాన్ని ఏ విధంగా మీరు అంటే ఈ జనరల్గా నేను థెఫ్ట్ కేసెస్, ప్రాస్టిట్యూషన్ కేసెస్ నేను చేయనండి ఇప్పుడు. 302 అంటే మ్యాక్సిమం అదే. అంటే ఈ దీంట్లో ఎవరో రిఫర్ చేస్తే అట్లా ఇది చేయాల్సి వచ్చింది. ఓకే, ఆ కేసులో అలాగే ఏ విధంగా మీకు ఎక్విటల్ వచ్చింది? ఏ విధంగా అంటే ఇక్కడ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్సేనా?
కోర్టు ఎప్పుడైనా బెనిఫిట్ ఆఫ్ డౌటే అంటాను. ఏ మాత్రం డౌట్ వచ్చినా అక్యూస్ ఫేవర్గా తీసుకోమని చెప్పి అచ్చా. ఉందండి. అయితే దీంట్లో ఏంటి అంటే అక్కడ బాడీ దొరికిన తర్వాత బాడీతో పాటు బాడీలో చూస్తే ఇక్కడ ఘాట్లు ఉన్నాయి. పోలీసు వాళ్ళు చంపి పడేసినట్టే తెలిసిందని చెప్పి ఒక నైలాన్ తాడు ఇచ్చేసి నైలాన్ తాడు పెట్టి బాడీ రికవరీ చేసి ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమైంది అంటే నేను చూస్తే అక్కడేమో ఈ ట్రయాంగులేషన్ బై నైలాన్ థ్రెడ్ అని ఉంది. నైలాన్ థ్రెడ్ బిలో 1/2 ఇంచ్ ఉంటుంది. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏంటంటే మెడ మీద 1 ఇంచ్ పైన 1 ఇంచ్ లెగేచర్ మార్క్ అని వచ్చింది. చూస్తే ఇది తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే బెల్ట్ తోటి వాళ్ళు లాగినారు, కానీ ఇక్కడ నైలాన్ తాడు. అక్కడ కూడా కొంచెం అంబిగ్యూటీ ఉంది కాబట్టి అది కూడా అక్విటల్. అంటే అక్యూజ్డ్ కన్ఫెషన్ చేశాడు బెల్ట్తో చంపానని. పోలీసు వాళ్ళు ముందర చెప్పలే. పోలీసు వాళ్ళు ఏంటంటే ఆ చిన్న కేసు, పాత కేసు, డెడ్ బాడీ దొరికింది కదా, వీడియో ఒప్పుకుంటున్నాడు కదా అని దాన్ని సరే పంపించేసినారు. అంటే కొంచెం సెన్సేషన్ అయితే దాన్ని కొంచెం ఇంట్రెస్ట్ పెడతారు. అంటే వాళ్ళకు ఉండే బిజినెస్ కానీ వాళ్ళకుండే ఇప్పుడు ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసే లోపల ఏదో బందోబస్తు అవుతుంది, ఇంకో క్రైమ్ అవుతుంది, దానికి వెళ్ళిపోతారు. వాళ్ళ దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ మీకు చెప్పాడు? అక్యూజ్ చెప్పాడు. ఎందుకు చెప్పానని చెప్పాడండి? డబ్బుల గురించి. వాడి దగ్గర ఏదో దొరుకుతాయి అనుకున్నాము, పెద్దగా ఏం అమౌంట్ దొరకలేదు. వాడు మరి మమ్మల్ని గుర్తుపట్టి చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా, మమ్మల్ని వాడిని తీసుకొచ్చేటప్పుడు ఎవరు చూడలేదు కాబట్టి అప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవు కదా, సరే వీడిని ఎక్కడో తీసుకెళ్ళి పారేస్తే అయిపోతుంది, మనం దులుపుకొని వచ్చేయచ్చు కదా అని చెప్పి వాడు. సార్ ఇప్పుడు